హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నరేష్ కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే ముఖ్యంగా రెండు ఉన్నాయి. గౌరవ సీఎం సార్ ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సార్ భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టబోతున్నట్టు ఒక న్యూస్ వచ్చింది. అలాగే రెండవది ఏంటంటే కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 4వ వచ్చినప్పుడు అంత ప్రమాదం ఉండదని ఆరోగ్య శాఖ పేర్కొన్నప్పటికీ ఈరోజు 8,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అలాగే డెంగీ కూడా మెల్లిమెల్లిగా రావడం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లోనే 158 కేసులు డెంగీ కేసులు నమోదయ్యాయి. కాబట్టి అందరూ కూడా కోవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ కోరడం జరిగింది. అలాగే ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన మనము కరెంట్ అఫైర్స్ను పరిశీలించినట్టయితే మొట్టమొదటిగా టీఎంతో అగ్రిహబ్ ఒప్పందం అనేది మన రాష్ట్రంలో ఒక ముఖ్యాంశంగా వచ్చింది. ఇక్కడ టీ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ అయిన టీఎం అంటే ఏంటంటే తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. టీఎం అంటే ఇది అగ్రిహబ్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక్కడ నాస్కామ్ సహాయంతో టీఎం పనిచేస్తుంది. నాస్కామ్ అన్నప్పుడు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. ఇది 1988లో ఏర్పడ్డది. ఇది నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీని ఆధ్వర్యంలో టీఎం పనిచేస్తుంది. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అగ్రిహబ్ పనిచేస్తుంది. అయితే వీరింటి మధ్యలో ఒప్పందం జరిగింది. ఇది రెండు కూడా అగ్రి ఎంటర్ప్రిన్యూర్షిప్ రంగంలో పనిచేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే టీఎంలో నమోదైన కృత్రిమ మేధ సాంకేతిక ఆధారిత అగ్రిటెక్ స్టార్టప్లకు ఈ ఒప్పందం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఇది టీఎం మరియు అగ్రిహబ్ల మధ్యలో ఒప్పందం. అలాగే రెండవ మన న్యూస్ చూసుకున్నట్టయితే ఈరోజు యుఎన్ఓకి సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది. మీకు తెలుసు యుఎన్ఓ సర్వప్రతినిధి సభలో శుక్రవారం నాడు బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో తొలిసారిగా హిందీని కూడా చేర్చడం జరిగింది. అక్కడ మీకు తెలుసు యుఎన్ఓలో ముఖ్యంగా మనకు 6 అధికార భాషలు ఉంటాయి. అవి ఇంగ్లీష్, ఫ్రెంచ్, చైనీస్, స్పానిష్, రష్యన్, అరబిక్. వీటితో పాటుగా ఇటీవల మనకేంటంటే ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాడకానికి ఆమోదించిన భాషలు అంటే కమ్యూనికేషన్ కొనసాగించేందుకు ఎక్కువ మంది ఉపయోగించే ఇతర కొన్ని భాషలను చేర్చడం జరిగింది. అవి 5 భాషలు. వాటి పేరు ఏంటంటే హిందీ, స్వాహిలి, ఉర్దూ, బంగ్లా, పర్షియన్. ఈ 5 భాషలను కూడా చేర్చడం జరిగింది. అలా హిందీ భాషను కూడా నిన్న జరిగిన తీర్మానంలో ఆమోదించడం జరిగింది. ఇంకోటి ఐఆర్డిఏ మీకు తెలుసు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని చైర్మన్ దేబాశిష్ పాండే గారు ఇది ఐఆర్డిఏ చైర్మన్గా ఉన్నారు. ఐఆర్డిఏ నిన్న ఒక ఆమోదం తెలిపింది. ఏంటంటే ఇంతకుముందు జీవిత బీమా సంస్థలు ఏవైనా కొత్త పథకాలు కానీ కొత్తగా ఏమన్నా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఐఆర్డిఏ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు యూజ్ అండ్ ఫైల్ విధానం అనేది పెట్టారు. యూజ్ అండ్ ఫైల్ విధానంలో జీవిత బీమా కంపెనీలు ఐఆర్డిఏ ముందస్తు అనుమతి లేకుండానే కొత్త పథకాలను కూడా రూపొందించుకోవచ్చని, అలాగే ఈ పాలసీలను కూడా వాళ్ళు అమలు చేసుకోవచ్చు. అయితే ఈ పాలసీల పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యక్తిగత సేవింగ్స్, అలాగే వ్యక్తిగత పెన్షన్, అలాగే యాన్యుటీ ప్లాన్ మినహా మిగతా పాలసీలను వాళ్ళు సొంతంగా ఐఆర్డిఏ ముందస్తు అనుమతి లేకుండా కూడా చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. అలాగే పథకాల డిజైనింగ్లో కానీ ప్రీమియం ధరల పెంపులో కూడా ఆ జీవిత బీమా సంస్థలకు ఈ విధానం వల్ల ప్రయోజనం చేకూరడం జరిగింది. ఇది ఈరోజు వచ్చింది. అలాగే మనము ఇంకొక న్యూస్ చూసుకున్నట్టయితే క్రీడల పాయింట్ ఆఫ్లో ఇవాళ మనకు ఒక ముఖ్యమైన వార్తలు ఒక 3 రావడం జరిగింది. ఒకటి ఏంటంటే నార్వే చెస్ ఓపెన్ ఈవెంట్ విజేతగా మనకు తెలుసు ప్రజ్ఞానంద, పూర్తి పేరు రమేష్ బాబు ప్రజ్ఞానంద, విజేతగా నిలవడం జరిగింది.
మొత్తం 9 రౌండ్లలో 7.5 పాయింట్లతోటి విజేతగా నిలవడం జరిగింది. మీకు తెలుసు గత కొన్ని రోజుల క్రితం మెల్డ్ వాటర్ ఆర్ చెసెబుల్ ఆన్లైన్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ అయిన మ్యాగ్నస్ కార్ల్సన్ను అలాగే నెదర్లాండ్ టాప్ సీడ్ ఆటగాడైన అనీష్ గిర్ని కూడా ఓడించడం జరిగింది. ఇప్పుడు ఈ నార్వే ఓపెన్లో పథకం సాధించడం విజేతగా నిలవడం జరిగింది. ఇదొకటి. అలాగే క్రికెట్ పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే భారత క్రికెట్పై మ్యూజిక్ ఆల్బమ్, భారత క్రికెట్పై ఒక మ్యూజిక్ ఆల్బమ్ తయారు చేయడం జరిగింది. 6 పాటలతో భారత క్రికెట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత క్రికెట్ యొక్క చారిత్రాత్మక ఘట్టాలు, అలాగే వివిధ వ్యక్తుల యొక్క విజయాలు, గొప్ప వ్యక్తుల యొక్క స్ఫూర్తిదాయకమైన అంశాలతోటి 6 పాటలతో చేశారు. దీని పేరేంటంటే రోడ్ టు గ్లోరీ. దాని పేరు, ఆల్బమ్ పేరు రోడ్ టు గ్లోరీ. ఇది తయారు చేసింది ఎవరంటే కాలికట్ యూనివర్సిటీకి సంబంధించిన చరిత్ర ప్రొఫెసర్ అయిన వాసిష్ఠ్ ఇంతకుముందు కూడా ఈ ప్రొఫెసర్ గారు భారత క్రికెట్ పైన కొన్ని పాటలు రచించడం జరిగింది. ఈ 6 మాత్రం భారత క్రికెట్ మొత్తం చరిత్ర పైన ఒక ఆల్బమ్ తయారు చేయడం జరిగింది. దీని పేరు రోడ్ టు గ్లోరీ. అలాగే స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోటి చూసుకున్నట్టయితే పారాషూటింగ్ జరుగుతుంది. పారాషూటింగ్ ప్రపంచ కప్లో నిన్న జరిగిన దాంట్లో 10 మీటర్ల రైఫిల్లో రాహుల్ జాకర్ గారు 2 స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే రుబీనా ఫ్రాన్సిస్ రజతం సాధించారు. ఎందుకు ఇవి చెప్తున్నామంటే ఇవి పారా వికలాంగులకు సంబంధించిన ఒలింపిక్స్. ఇవి ఈ ప్రపంచ కప్లో సాధించినవి ఒక్కొక్కసారి మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఇదొక ముఖ్యమైన ఈవెంట్ కాబట్టి దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే పిచ్ అనే రేటింగ్ సంస్థ, మీకు తెలుసు మనకు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల యొక్క బలోపేతాలు కానీ సంస్థల బలోపేతాల పైన, అభివృద్ధి పైన పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు దాదాపు 2 ఏళ్ల తర్వాత భారత సార్వభౌమ రేటింగ్ భవిష్యత్ అంచనాలను పిచ్ రేటింగ్ పెంచడం జరిగింది. అంటే 2 సంవత్సరాల క్రితం ఇచ్చారు. అయితే 2 సంవత్సరాలలో కరోనా వల్ల కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అయితే మన భారతదేశం యొక్క సార్వభౌమత్వ యొక్క అధికారాన్ని పెంచడం వల్ల భారత ఆర్థిక పరపతి పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు మనకు ప్రతికూల నెగటివ్ రేటింగ్ ఇచ్చిండ్రు, ఇప్పుడు అది తటస్థం కాన్స్టెన్సీకి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మధ్యకాల వ్యవధిలో వృద్ధికి ఆటంకాలు తగ్గిపోతున్నందున భారత ఆర్థిక రికవరీ వేగం పుంజుకుంటోంది కాబట్టి మేము రేటింగ్ను నెగిటివ్ నుంచి స్థిరంకు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు రేటింగ్ మనది ఏంటంటే BBB నెగటివ్లో అలాగే స్థిరంగా కొనసాగుతుంది. ఇది అయితే దీనికి కారణం ఏంటంటే అంతర్జాతీయ కమోడిటీ ధర అంటే వస్తువుల ధరల పెరుగుదల, రూపాయి స్వల్పకాలిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఆర్థికంగా బలహీనతలు ఉండడం కూడా ఈ రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే కొనసాగడానికి, అలాగే ఆర్థిక వ్యవస్థ మందగానానికి కారణమైందని పేర్కొన్నారు. పిచ్చు మన భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును 2022-23 నాటికి వృద్ధి అంచనా ఇంతకుముందు ఫస్ట్ 8.5%గా ఇచ్చింది. ఇప్పుడు అది 7.8%కు తగ్గించింది. అంటే తగ్గిస్తూ భారత వృద్ధి రేటు 7.8%గా ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. అలాగే ఇంకొక స్పోర్ట్స్ను మనం చూసుకున్నట్టయితే మీకు తెలుసు భారత్లో క్రికెట్కు చాలా ప్రాధాన్యత ఉంది, ముఖ్యంగా IPLకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే అమెరికాలో బాస్కెట్బాల్కు బాగా ప్రాధాన్యత ఉంది. దీన్ని నిర్వహించే సంస్థ ఏంటంటే నేషనల్ బాస్కెట్బాల్ లీగ్ అసోసియేషన్ NBA. ఈరోజు NBA వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటి మహిళా కోచ్ రావడం జరిగింది. మహిళా కోచ్గా ఎంపిక కాబడి ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. ఆ అమ్మాయి పేరు ఏంటంటే సోనియా రామన్. ఆమె మన ప్రవాస భారతీయురాలు, అంటే ఇండియన్ అమెరికన్. ఈమె మొట్టమొదటి బాస్కెట్బాల్ కోచ్గా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ అమ్మాయి చిన్నప్పుడే చెన్నై నుంచి అమెరికాకు వలస వెళ్ళడం జరిగింది. ఇదొక. అలాగే ఇంకొకటి మనం ఆర్థిక అంశం చూసుకున్నట్టయితే నీకు తెలుసు ఆర్థిక ప్రతికూలతల వల్ల, అలాగే
ప్రపంచ దేశాల్లో వివిధ రకాల మందగమన పరిస్థితుల వల్ల నిన్న అంటే అలాగే ఎఫ్డిఐలు ఎఫ్ఐఐలు ఉంటాయి. ఇవి విపరీతమైన అమ్మకాల ఒత్తిడిల వల్ల సెన్సెక్స్ నిన్న ఒక 1000 పాయింట్లు నష్టపోయింది. దాదాపు 3,20,000 కోట్ల ఇన్వెస్టర్ల సంపద నష్టపోవడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ రూపాయి విలువ కూడా దీర్ఘకాల అంటే లైఫ్ టైం జీవితకాల కనిష్టానికి చేరుకోవడం జరిగింది. ఇదే నెలలో మనకు ఒకటి ఏంటంటే గత సోమవారం నాడే ఒక డాలర్కు రూపాయి విలువ 77.50 ఉన్నది. ఈ నిన్నటికి ఇది 77.83 రూపాయలకు అతి కనిష్టం దీర్ఘకాల కనిష్టానికి తగ్గడం జరిగింది. ఇదొక న్యూస్. ఎందుకంటే రూపాయి చరిత్రలోనే అత్యంత తక్కువగా డాలర్తో పోల్చితే రూపాయి విలువ పడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా దీనికి కారణాలుగా ఏమని చెప్పొచ్చు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధము, అలాగే కోవిడ్, చమురు, ఆహారం, ఎరువులు, నిత్యావసర వస్తువుల పెరుగుదల, సరఫరా వ్యవస్థలో ఉన్న మార్పులు, అలాగే ఇవన్నీ కారణాలు కూడా సెన్సెక్స్ పడిపోవడానికి, అలాగే దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు అంటే దేశంలో ప్రపంచంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరగడానికి కారణంగా పెరుగుకోవడం జరిగింది. ఇక్కడ సెన్సెక్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే సెన్సెక్స్ అనేది బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్. సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్. ఇది 1984లో ఏర్పాటైంది. దీని బాస్కెట్లో ముఖ్యమైన కంపెనీలు 30 ఉండడం జరుగుతుంది. ఇది రూపాయి వాల్యూకి సంబంధించి. అలాగే ఇంకొక న్యూస్, సముద్ర రంగులతో సంగీతం. సముద్రపు రంగులతో సంగీతం. సముద్రం ముఖ్యంగా నీళ్ళు ఉంటుంది, అక్కడక్కడ కూడా కలర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ నాసా సైంటిస్ట్ అయిన ర్యాన్ వాండర్ ములెన్ అనే వ్యక్తి సముద్ర రంగులతో ఒక సంగీతాన్ని సృష్టించారు. దాని పేరేంటంటే ఓషియోనోగ్రాఫిక్ సింఫోనిక్ అనే సంగీతాన్ని సృష్టించారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ సంగీతం అనేది ఉంటుందంటే ఉరుగ్వే అర్జెంటీనా సరిహద్దుల అంటే ఉరుగ్వే అర్జెంటీనా దేశాల సరిహద్దులోని రియో డీలా ప్లాటా తీరం నుంచి హిందూ మహాసముద్రంలోని తీరం వరకు ఈ సముద్రం అనేది సంగీతం అనేది ఈ సముద్రం పైన సంగీతం కొనసాగుతుందని మనకు ఈరోజు న్యూస్ రావడం జరిగింది. అలాగే సముద్ర గర్భంలో 1,00,000 కోట్ల నిధి అనేది ఒక ప్రముఖ న్యూస్గా వచ్చింది. ఇదేంటంటే 300 సంవత్సరాల తర్వాత ఈ నిధి బయటపడింది. దీని చరిత్ర పరిశీలించినట్టయితే 1708లో బ్రిటన్ స్పెయిన్ మధ్యలో యుద్ధం జరిగింది. అప్పుడు షాన్ జోష్ అనే యుద్ధ నౌక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. ఇది స్పెయిన్కి సంబంధించింది. ఇక్కడ స్పెయిన్ రాజు అప్పుడు ఎవరంటే ఫిలిప్ V ఈ ఓడను 600 మందితోటి పంపించినప్పుడు ఇది సముద్రంలో మునిగిపోవడం జరిగింది. దాదాపు 3100 అడుగుల లోతులో మునిగిపోయింది. ఇది ఇప్పుడు ఈరోజు వివిధ మాధ్యమాల ద్వారా చాలా సందర్భాల నుంచి దీన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇది బయటపడితే కొన్ని దేశాలు దీనిపైన హక్కుల కోసం కొలంబియా, స్పెయిన్, అమెరికా, బొలివియా దేశాలు కూడా పోటీ పడ్డాయి. అయితే దీంట్లో ఉన్నాయి ఏంటంటే బంగారు నాణాలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణి పాత్రలు, మృన్మయ పాత్రలు. ఇవన్నీ కూడా దాదాపు అప్పుడు ఆ నౌకలో పంపించారు. అది 600 మంది ప్రజలతో పంపించిన ఈ నౌక మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు కనుగొన్నారు. ఇది కనుగొన్న తర్వాత దాదాపు 1,00,000 కోట్ల నిధి ఇందులో ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. అయితే దీన్ని చారిత్రక పరిశీలించినప్పుడు కొలంబియా అంటే దీని వృత్తివృత్తంగా అంటే ఈ కొలంబియా తీరంలో ఆ ఏరియాలో ఇది సెంజోస్ అనే నౌక మునిగిపోవడం జరిగింది. కాబట్టి ఈ సాంజోస్ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత అయిన గాబ్రియల్ గార్సియా మార్కేజ్ అనే శాస్త్రవేత్త దీనిపైన ఒక పుస్తకం రచించారు. దానికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. దాని పేరేంటంటే లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలర్ అనే పుస్తకం రచించారు. దీనికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే మీకు తెలుసు, ఇక్కడ మనకు
ఇటీవల హైదరాబాదులో ఏదైతే జూబ్లీ హిల్స్లోని అమ్నీషియా పబ్లో రొమేనియా అమ్మాయి పైన అత్యాచారం జరిగిందన్న వార్త పాయింట్ ఆఫ్లో అందరూ కూడా మైనర్లు ఉన్నారు అన్న పాయింట్ ఆఫ్లో వచ్చినప్పుడు ఇక్కడ నేషనల్ జువెనైల్ అంటే చిన్నపిల్లల పాయింట్ ఆఫ్లో జువెనైల్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ఇక్కడ జువెనైల్ యాక్ట్ ఏంటంటే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015, ఆ తర్వాత మాడిఫికేషన్తో 2020లో వచ్చింది, 2021లో ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ దీన్ని చూస్తుంది. ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం 16 నుంచి అంటే హేయమైన చర్యలు కానీ నేరాలు కానీ చేసిన వాళ్ళు 16 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళను బాలగా గుర్తించారు. అంతకంటే పెద్దవాళ్ళే యువకులు అని పేర్కోవడం జరిగింది. ఇక్కడ దీని పాయింట్ ఆఫ్లో మనం చూసుకున్నప్పుడు ఆ జువెనైల్ జస్టిస్ యాక్ట్ పాయింట్ ఆఫ్లో 2015 ఉంటుంది, దాని తర్వాత మాడిఫికేషన్ 2020. ఇక్కడ దీనికి సంబంధించిన ఇంకొక 3 అంశాలు చూస్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005, అలాగే పోస్కో చట్టం. పోస్కో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అలాగే ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే జాతీయ అంశాల పాయింట్ ఆఫ్లో ఇదొక విశ్లేషణ రావడం జరిగింది. మనకు తెలుసు ఎంఎస్పి నిర్ణయించకంటే ముందు సిఏసిపి అనేది ఈ ఎంఎస్పిని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ సిఏసిపి అంటే ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైస్. ఇది ఖరీఫ్ పంటల ధరల విధానం పైన నివేదిక 2022-23 నివేదిక రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు ఏంటంటే దేశవ్యాప్తంగా వరి సాగు పెరగడం, ఎఫ్సివై గోదాములలో ఆహార ధాన్యాలు నిల్వలు పెరగడం జరుగుతుంది. అంటే వరి ఎక్కువగా పండి వరి నిల్వలు ఎక్కువ పెరుగుతున్నాయి. అలాగే వంట నూనెలు, పప్పు ధాన్యాలు మన దగ్గర పంటలు తగ్గి దిగుమతులు చేసుకోవడం జరుగుతుంది. ఈ పరిణామాల పాయింట్ ఆఫ్లో సిఏసిపి ఒక కీలకమైన సూచన ఏం చేసిందంటే 2 సూచనలు ముఖ్యం. ఇక్కడ ఏంటంటే చిన్న సన్నకారు రైతులు పండించిన వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలి. రెండవది పెద్ద రైతులు కనుక ఒకవేళ వరి ఎక్కువ పండిస్తే దానికి 2 హెక్టార్ల మాత్రమే ఆ పెద్ద రైతుల భూమి ఎంతున్నా 2 హెక్టార్ల లోపల పండించిన వరిని మాత్రమే ప్రభుత్వం కొనాలి, మిగతాది మాత్రం ప్రభుత్వం కొనకూడదు అని చెప్పింది. దీని ఉద్దేశం ఏంటంటే దీనివల్ల 90% మంది ప్రజలకు అంటే 90% మంది రైతులకు లాభం జరుగుతుందని ఈ సూచన ద్వారా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. తద్వారా దేశ ఆహార భద్రతను పరిరక్షించడంతో పాటు పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా ఉంటుంది. అంటే ప్రత్యామ్నాయ పంటలకు కానీ మిశ్రమ పంటల పాయింట్ ఆఫ్లో ఆహార భద్రత సాధించడంలో వివిధ రకాల పంటలు మన దేశంలోనే మనం పండించుకునే విధంగా చేసుకుని దిగుమతులు తగ్గించుకోవడం వల్ల కూడా మనకు విదేశీ మారకాన్ని కూడా మనము దాన్ని కాపాడుకోగలుగుతామన్న పాయింట్ ఆఫ్లో ఈ నివేదిక పేర్కొన్నది. ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ మొదటగా 1965లో ఏర్పడింది. ఇది ఏర్పడ్డప్పుడు దీని పేరు అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్. 1965లో ఏర్పడ్డప్పుడు ఇది అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్. ఇది ధరలను వివిధ అంటే ఖరీఫ్కు రబీకి ఆ ఇయర్లో జరిగే పంటలకు ఈ ధర ఉండబోతుందని ముందస్తుగా సూచించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే ప్రభుత్వం ఆ ధరలను నిర్ణయిస్తుంది. అలాగే ఇది 1965లో ఏర్పడ్డప్పుడు దీని పేరును అంటే ఓన్లీ ప్రైసే కాదు కాస్ట్ పాయింట్ ఆఫ్లో కూడా మనం చూడాలన్న పాయింట్ ఆఫ్లో దీని పేరును 1985లో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్గా సిఏసిపిగా మార్చడం జరిగింది. ఇవి ఈరోజు వరకున్న ముఖ్యమైన వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.